నటికుమార్ గారు, నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటే అప్పులు సృష్టించడమా? రాష్ట్రంలో ఆదాయం తగ్గింది, అప్పులు భారీగా పెరిగాయి, మేమున్నప్పుడు మీరు సంపద సృష్టిస్తామని చెప్పారు, అప్పుడేమో శ్రీలంక అయిపోతుందన్నారు రాష్ట్రాన్ని, ఇప్పుడేమో సింగపూర్ అయిందా అని చెప్పేసి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సంపద గురించి, అదేవిధంగా అప్పుల గురించి ఏం చెప్తారు? మీరు 5 సంవత్సరాలు అప్పులు చేసి పెన్షన్స్ ఇచ్చారు. మీరు 5 సంవత్సరాలు అప్పులు చేసి మీరు అమ్మఒడిలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రజల కోసం ప్రజల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీరు జీతాలు ఇచ్చుకుంటూ అప్పులు చేసి ఎక్కడ అప్పు జరుగుతుంది, ఈ నెల ఎక్కడ జరుగుతుంది, సందు అప్పు చేశారు. అప్పు చేసినప్పుడు శ్రీలంక అవుతుందని ఆ రోజు శ్రీలంక దివాలా తీసి, అదే శ్రీలంక ఈరోజు టాప్ పొజిషన్లోకి వెళ్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లోకి వస్తుంది. టాప్ పొజిషన్లోకి ఎలాగొస్తుందంటే మీరు పెట్టుబడి పెట్టి అప్పులు చేసి దారాదత్తం చేసి ఇన్కమ్ లేకుండా చేశారు. ఇక్కడ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒక 5 లక్షల కోట్ల కోసం అప్పు చేస్తే ఆస్తి పెరుగుతుంది అక్కడ. అంటే ఒక 10,000 కోట్లు అప్పు చేస్తే అక్కడ 5 లక్షల కోట్ల ఆస్తి పెరుగుతుంది. ఒక 10,000 కోట్లు అప్పు చేస్తే పరిశ్రమలు పెరుగుతున్నాయి, లులు మాల్ లాంటివి వస్తున్నాయి, పబ్లిసిటీ వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తున్నప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతున్నప్పుడు అలాగే మనకి ఎక్కడ సంపద వస్తుందో ఆ సంపద మనకు వడ్డీలు కట్టడానికి ఆ సంపద, ఒకప్పుడు మీ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అప్పు చేసి వడ్డీ కట్టేవారు. ఈ సంపద నుంచి వడ్డీ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శ్రీలంక టాప్ లెవెల్లోకి వెళ్ళింది. మీరు చెప్పినట్టు 100% ఆంధ్రప్రదేశ్ కూడా మీరు చెప్పిన దివాలా తీయలేదు. మీ చేతుల్లో ఉంటే దివాలా తీసి పరిపోను. కానీ ఈరోజు జీడిపి రేటు కానీ ఇంకోటి కానీ డెవలప్ అవుతూ ఈరోజు ప్రతి పోలవరం కట్టడానికి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సాయం చేయడానికి కానీ, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మొత్తం డెవలప్ చేయడానికి కానీ అప్పు అనేది అవసరం కదా. ఇప్పుడు ఏమీ చేయకుండా ఉంటే అప్పు ఉండదు. అప్పుతో పాటు ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇన్కమ్ కూడా పెరిగింది కదా. ఈరోజు అక్కడ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్న సైట్లన్నీ డిస్పోజల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆటోమేటిక్గా డిస్ప్యూట్ ఉన్న సైట్లన్నీ క్లోజ్ చేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయి. అలాగే పరిశ్రమలు పెరుగుతున్నాయి, టూరిజం పెరుగుతుంది. అంటే రాత్రి అవ్వదు కదా. మీరు 5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయారు. 1.5 year అయింది, ఇంకా 3.5 year ఉంది. మీరు మంచి మాట అడిగారు. ఆ మాట అలాగ అడగండి. మీరు రాజకీయంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి అడిగే ప్రశ్న అది. చెప్పవలసిన బాధ్యత మాకుంది. అంటే మాకంటే అధికార పక్షానికి, నేను అధికార పక్షానికి సపోర్ట్ అంటే అధికార పక్షం సపోర్ట్. తప్పు చేస్తే నిలదీస్తాం, మంచి చేస్తే మంచి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతున్నారు. 18 గంటలు కష్టపడి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఏ విధంగా ముఖేష్ అంబానీ దగ్గర తీసుకురావాలి, ఏ విధంగా మొత్తం టోటల్గా అమరావతి పూర్తి చేయాలి, ఏ విధంగా అమరావతిలో మొత్తం టోటల్గా పరిశ్రమలు తీసుకొచ్చి టాప్ లెవెల్లోకి తీసుకురావాలి, ఈ పాత బాకీలన్నీ 7 లక్షల కోట్లకి వడ్డీలు ఏ విధంగా మనం ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ వడ్డీ కట్టాలి అని ఆలోచిస్తున్నారు తప్ప మీరు చేసిన 7 లక్షల కోట్లకి 20 లక్షల కోట్లు అప్పు చేయలేదే. అప్పుతో పాటు మీరు ఆస్తులు లేవు, ఆస్తులు పెట్టలేదు, అన్నీ పాడు చేసేసారు. మీరు అమరావతి అనే దాంట్లో మొత్తం టోటల్గా 10,000 కోట్లు 20,000 కోట్లు నష్టం చేశారు, సర్వనాశనం చేసేసారు. మెటీరియల్ అంతా మెటీరియల్ పాడైపోతే ఆ మెటీరియల్ని మళ్ళీ బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఆల్రెడీ ఇన్కమ్, మీరు ఆల్రెడీ లెక్కర్ స్కామ్లో ఇన్కమ్ మీ సొంతానికి వచ్చింది, అదే ఇన్కమ్ని గవర్నమెంట్కి తీసుకొచ్చారు. ఇంకా ఇలా అంటే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేనే రాజకీయ దాంట్లో లేను. కానీ యాక్చువల్గా నేనేమంటున్నానంటే విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి ఎందుకు పనికిరాని ఒక భవనం కట్టారు. ఆ భవనంలో ఉండాలంటే ఒక ముఖేష్ అంబానీ గారు, ఒక విజయ్ మాల్యా గారు, ఒక సునీల్ మోడీ గారు ఎవరో ఉండాలి, అనిల్ అంబానీ గారు. అది ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాకు ఆ డబ్బులు వస్తాయి, ఎప్పుడు ఆ వడ్డీ కడతాం? దానికి వడ్డీ ఎంత అవుతుంది? బ్యాంక్ వడ్డీ. ఆ వడ్డీ కట్టడం గవర్నమెంట్కి భారమే కదా. మరి అది తీసుకొని మీరు అది కట్టడం కరెక్ట్ కాదు కదా. అది కట్టడం వల్ల మన రాష్ట్రానికి నష్టమే కదా. ఆ నష్టం మనకు ఎవరో ఒక శాపంగా తయారైంది కదా. అదే మనం అది ఇంకొక దాంట్లో మనం పెట్టుబడి పెట్టుంటే లాభం వచ్చేది కదా అని. అంటే ఇవన్నీ మీరు చేసిన తప్పులు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రుషికొండలో మీరు బంగ్లా కట్టి దాన్ని వడ్డీ కట్టిస్తూ మీరు నాశనం అయిపోయిందంటే అది నాశనం కాదా? దానివల్ల ఏమి ఇన్కమ్ ఉందో చెప్పండి. ఏమనంటే కొండ అమ్మి అని అంటారు, కొండ అమ్మిమంటారు, సముద్రం అమ్మిమంటారు, ఏమైనా అమ్మిమంటారు. అంటే ఇది కాదు కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పెట్టి ఒక పక్క ఏమో 4 లక్షల పెన్షన్ తొలగించారని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటుంది. నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి వినండి, అలువురు అందరికీ పెన్షన్ ఇవ్వకపోతే ఎవరు ఒప్పుకోరు. అది కార్పొరేటర్ లెవెల్లో, ఒక సర్పంచ్ స్థాయి లెవెల్లో చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. మీకు ఇవ్వకపోతే ఒప్పుకుంటారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఇవ్వకపోతే కూర్చోబెడతారు అక్కడ. మీకు ఇవ్వకపోతే ఫిల్టర్లు పట్టుకుంటారు ఆడవాళ్ళు.
అందుకనే అరువులందరికీ పెన్షన్స్ వస్తున్నాయి, అరువులందరికీ పెన్షన్లు వస్తున్నాయి. అక్కడ లేని వాళ్ళకి వితంతులకు పెన్షన్లు వస్తున్నాయి, వికలాంగులకు పెన్షన్లు వస్తున్నాయి. వికలాంగుల్లో కూడా మన అయ్యన పాత్ర గారు చాలా క్లియర్గా ఇచ్చారు కదా, నిజమైన వికలాంగుడికి అన్యాయం అవ్వకుండా చూడాలి, వికలాంగుడి పేరుతో మోసం చేసే వాళ్ళని అరికట్టాలి, పెన్షన్ పేరుతో కొంతమంది తప్పుడు తీసుకున్న వాళ్ళని అరికట్టాలి. ఇవన్నీ మొత్తం అంతా కూడా ఒక పరిశీలన చేస్తారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళంటారు, వాళ్ళ మీద వీళ్ళంటారు. వాళ్ళంటే వీళ్ళు ఊరుకుంటారా? వెంటనే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి మొత్తం టోటల్గా విడుదల రజనీ గారి ఫోటో పెట్టి, రోజా ఫోటో పెట్టి వాళ్ళు ఒక స్కిట్ వదులుతున్నారు. టీడీపీ వాళ్ళు వాళ్ళేం తక్కువ చేయట్లే, వాళ్ళు చేసిన దానికి మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు, దాని మీద ఇంకో స్కిట్ వదులుతున్నారు. అంటే మీరు కొట్టుకొని రాష్ట్ర ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ప్రజల కోసం అడుగుతున్నారా? ప్రజల కోసం మాట్లాడుతున్నారా? మీరు ప్రజల కోసం తిరుగుతున్నారా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్తున్నానంటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీ 175 నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలని, మీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలని అక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూర్చోమనండి, అక్కడ నించోమనండి, అక్కడ చెప్పమనండి. అంటే పెన్షన్స్ రావట్లేదు, పలానా ఇచ్చాపురంలో పలానా ఏరియాలో పలానా 6వ వార్డులో రావట్లా, అక్కడే కూర్చోమనండి. సోషల్ మీడియా ఉంది ఈరోజు. పలానా సోంపేటలో రావట్లా, పలానా శ్రీకాకుళంలో రావట్లా, పలానా ఏది మీ పెన్షనే కాదు ఏదైనా మన ల్యాండ్లు కబ్జా అయ్యాయి, లేకపోతే మన దగ్గర గొడవలు అవుతున్నాయి, లేకపోతే మనల్ని అన్యాయం చేస్తున్నారు అనేది మీరు ప్రతిపక్షంగా ఫైట్ చేయాలి. మీరు ప్రతిపక్షంగా ఫైట్ చేయకుండా పాపం కొంతమంది జైలుకి వెళ్ళిపోయారు, కొంతమంది ఊరు పారిపోయారు, కొంతమంది పరారైపోయారు. పాపం మిగిలింది మీరు, బొత్స సత్యనారాయణ గారు. మాట్లాడేది మైకుల్లో మీరిద్దరే కనబడుతున్నారు. రోజా గారు ఒకరు, ఇంకా మా అంబటి రాంబాబు గారు ఆయన ఒకరు, ఆయన ఉన్నాడు మాయ మాటలు నాని, ఆయన మాయ మాటలే చెప్తాడు, అబద్ధం. నిజం ఎప్పుడు చెప్పడు. నిజం చెప్తే ఆయన వెయ్యి చెక్కలు అవుద్దన్నట్టు నేను ఎప్పుడు నిజమే చెప్పను అంటాడు ఆయన. ఓకే, ఆయన అబద్ధం చెప్తున్నాడు. నాని మీరు తప్ప ఎవరున్నారు? పేరు నాని ఎవరున్నారు ఇంక చెప్పండి. అంటే నేను సూటుగా అడుగుతున్నా, మీరు ప్రజల్లో మమేకం అవ్వండి, ప్రజల కోసం మాట్లాడి మీరు నిలదీయండి, తప్పులేదు. చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి, తప్పు చేస్తే నిలదీయండి. ఫ్రీ బస్సు వేసారు, ఆడవాళ్ళకి వెయ్యాలా లేదా, అక్క చెల్లెళ్ళకి వెయ్యాలా, బస్సు లేదా, వేసారు, వేసేందుకు సవ్యంగా నడుస్తుందా లేదా, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దాని మీద ఏమైనా మాట్లాడండి. అలాగే మీకు మొత్తం టోటల్గా అమ్మఒడి వేశారు, లేకపోతే ఫ్రీ రీఇంబర్స్మెంట్ వేశారు, ఇవన్నీ ఏమైనా ఉన్నాయో మాట్లాడండి. సూపర్ 6 తప్పులు ఏముంటే మాట్లాడండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు ఎందుకు పెన్షన్ రావట్లేదో మైక్ తీసుకోండి, ప్రజలకు అమ్మఒడి ఎందుకు రాలేదో తీసుకోండి, ప్రజలు డ్రైనేజ్ ఎందుకు రావట్లేదో చూడండి, ఎందుకు మొత్తం మునిగిపోతున్నాయో కనుక్కోండి. ఇప్పుడు అయ్యి మాట్లాడండి. రాష్ట్రం మునిగిపోయింది, రాష్ట్రం డ్రైనేజీల్లో మునిగిపోయింది. డ్రైనేజ్ షాప్ చేస్తే చాలు, మీ పెన్షన్ మాకు అవసరం లేదు అంటున్నారు జనాలు. మీ పెన్షన్ మాకు వద్దు, కాలువ క్లీన్ చేస్తే మా ఇంట్లో నీరు రాకుండా ఉంటుంది బాబు అంటున్నారు. ఆ కాలువల మీద ఇల్లులు కట్టేశారు, షాపులు కట్టేశారు. దానికి మీరు ఒత్తాసు పలుకుతూ రాజకీయ నాయకులు మమ్మల్ని నాశనం చేసేసారయ్యా. ఆ పార్టీ ఈ పార్టీ కదా, అన్ని పార్టీలు నాశనం చేశాయి. దాన్ని నేనేమనంటే నట్టుకుమార్ వచ్చి ఆ ఇల్లు ఎరగొట్టిమన్నాడండి, నట్టుకుమార్ వచ్చి అక్కడ పట్టాలు తీసిమన్నాడు. అవి కాదు నేను చెప్పింది. డ్రైనేజ్ సాఫ్ చేయండి, డ్రైనేజ్ క్లీన్ చేయండి, ఎవరి ఇంట్లో నీరు రాకుండా చూడండి, డ్రైనేజ్ మీద ఉన్న ఇల్లులు తొలగించండి. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు జడ్జిమెంటు. నేనే ఉట్టినే నా నోటితో చెప్పలా. కాలువల్లో ఎవరైనా ఇల్లు టోటల్గా మనం ఏమైనా గవర్నమెంట్ కాలువలు కానీ ఎక్కడైనా కబ్జా చేస్తే ఎవరికి వితౌట్ ఇంటిమేషన్ డిస్మాంటిల్ చేయండి. మరి కట్టడం వల్లే కదా డ్రైనేజీలు మూసుకుపోయాయి కదా, ఇంట్లోకి వస్తున్నాయి నీరు. ఈరోజు ఒక్కొక్కరు ఇంట్లో వస్తుంటే పైన మంచాల మీద, మెట్ల మీద, మేడ మీద నించుంటున్నారు కదా. అది చూడండి, అది ప్రతిపక్షంగా ఎతకండి, అది పట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాష్ట్రం ఇబ్బంది పడుతుంది అది తెలుసుకోండి. అంతే తప్ప వీరు ఎంతసేపు దివాలా తీయలేదండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. కాకపోతే కొన్ని ఉన్నాయి, చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన పాపాలని వాళ్ళు కడుగుతూ ఉన్నారు. ఇంకా టైం పడుతుంది. ఇంకా 3.5 సంవత్సరాలు అవ్వకపోతే ప్రజలు కదా నిర్ణయిస్తారు. మీరెందుకు అంత తొందర? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.